సాయిరామ్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణాల విందాలకు సహస్ర కోటి నమస్సుమాంజలు అర్పించుకుంటూ, మరి అహం సత్యబోధక వ్యవస్థాపకులైనటువంటి మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి వరలక్ష్మమ్మ గారికి కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పించుకుంటూ, ఈ ఏఎస్బిలో జాయిన్ అయినటువంటి సాయి సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు తెలుపుకుంటూ, స్వామివారు మరొక్కసారి నాకు సత్యం శివం సుందరం అనే 5వ భాగాన్ని చదివే భాగ్యాన్ని కల్పించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు గురువు గారికి కూడా తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి కూడా నమస్సుమాంజలు అర్పించుకుంటున్నాను. సాయిరాం. మరి మొన్నను సోదరీమణి చెప్పింది ఒకసారి కొంచెం రిఫ్లెక్ట్ చేసుకొని ముందుకు వెళ్దాం. సాయిరాం. ఇక్కడ ఈ గ్రంథ రచయిత అయినటువంటి నరసింహమూర్తి గారు ఆగస్టు 7వ తారీఖు 1983 సంవత్సరంలో నా జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది అని చెప్పారు. అంటే అదేంటంటే, శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ చదివే విద్యార్థుల్లో నివసించే హాస్టల్కు వార్డెన్ గా సేవ చేయడానికి స్వామి అతనికి అనుమతినిచ్చారనమాట. అయితే అప్పుడు అతను వెంటనే అక్కడికి విచ్చేశారు. ఇంకా అతనికి ఆ యొక్క ఇంకా అక్కడ చేరడానికి ఇంకా అవకాశం అంటే ఇవ్వలేదు. అప్పుడు ఆ రాత్రి ప్రశాంతి నిలయం చేరుకున్న రాత్రి 9 గంటల ప్రాంతంలో, అంటే అంతకుముందు అతను అక్కడ విద్యార్థి అనమాట, అంటే స్వామి దగ్గరే చదువుకున్న స్టూడెంట్. ఆ సమయంలో అంటే ఒక 18 సంవత్సరాలు, ఈ 83 నాటికి 18 సంవత్సరాలకు పూర్వం అతను ఆ యొక్క ప్రశాంతి నిలయంలో ప్రతి ఇంచు కూడా అతనికి తెలుసు. ఒక రోజు రాత్రి ఒక నిర్జీవమైన ప్రదేశంలో కూర్చొని అతను స్వామి గురించి ధారాపాతం కన్నీరు కారుస్తూ, ఈ దివ్య చరణాల విందాల వద్దే నాకు ఆశ్రయం కల్పించమని ఆర్తితో భగవాన్ని ప్రార్థిస్తున్నారనమాట. ఆ సమయంలో ఒక తెల్లని కుర్తా దోవతి ధరించిన ఒక వృద్ధుడు వచ్చి, ఇంత చిన్న వయసులో, అంటే తెలుగులో స్పష్టంగా మృదువైన కంఠస్వరంతో, ఇంత చిన్న వయసులో బాబా సన్నిధి చేరుకోగలగడం నీ అదృష్టం. కానీ ఎంతో మంది అక్కడికి చేరుకున్నా కూడా అక్కడ ఉండలేరు. కానీ పట్టుదలతో స్వామిని అంటిపెట్టుకొని ఉండు, ఆయన పాదాలని వదిలిపెట్టకు అని అతను ఆశీర్వదించి వెళ్ళిపోయారు. కనుక 18 సంవత్సరాల నాటి, అంటే అప్పటికి ఈ యొక్క రచయిత వయసు 20 సంవత్సరాలంట. అతను ఆ సన్నివేశాలన్నీ కూడా అతను మదిలో ఒక్కసారిగా అవన్నీ గుర్తొచ్చాయి. అతను అనుకుంటున్నాడు, నా చివరి శ్వాస వరకు నేను స్వామి సన్నిధిలోనే ఉంటాను అని. అప్పుడు ఆనాడు అర్థం కాకపోయినా ఆ వ్యక్తిని పదే పదే కృతజ్ఞతలు తన మనసులోనే అర్పించుకుంటున్నారు. ఇక ఇతను వచ్చేసిన మరుసటి రోజు స్వామి దగ్గర ఉన్న అనేక మంది భక్తుల్లో ఒక వృద్ధ భక్తుడు, అందరూ కూడా స్వామి దగ్గర ఈ అవకాశం వచ్చిందంటే అభినందిస్తుంటారు కదా, అదే విధంగా అభినందిస్తూ అతను అన్నాడు, నీవు చాలా సమీపంగా వచ్చావు, కానీ చాలా మంది స్వామికి సమీపంగా వచ్చి వాళ్ళ యొక్క పవిత్రత లోపించడం వల్ల దూరం అయ్యారు. కనుక నీవు అటువంటిదేం చేసుకోకు, స్వామిని అంటిపెట్టుకొని ఆయనకు ఎల్లప్పుడూ ఆయన సమక్షంలో ఉండు. స్వామి అగ్నిహోత్రం వంటి వారు, దగ్గరగా ఉంటే
కా కాలుతుంది. అలాగని దూరంగా ఉంటే వేడి తగలదు అంటుండేవారు. అంతేకాదు ఆయన అవతారమూర్తిని ఆవరించి ఉన్న యోగమాయను గురించి గూడా ప్రస్తావించేవారు. ఈ యోగమాయ స్వామికి అతి సన్నిహితంగా మెలుగుతూ సేవ చేసుకునే వారిని కూడా అవతార తత్వం తెలుసుకొనీక అయోమయ స్థితిలో పడవేస్తుందని చెప్పేవారు. ఆయన ఈ మాటలు సదుద్దేశంతో చెప్పినప్పటికీ కూడా నాలో అంటే నరసింహమూర్తిలో ఆలోచన పరంపర రేకెత్తించాయి. నా మీద నాకే ఒక్కొక్కసారి అపనమ్మకం, వ్యాకులత కలిగించాయి. అయితే నేను మాత్రం స్వామిని ప్రార్థించుకుంటూ కాలం గడిపసాగాను. ఇంతవరకు సాయి సోదరి చెప్పారు. ఇది నా పుస్తకంలో 2008 ఎడిషన్ 8లో ముద్రించబడింది. 21వ పేజీలో 2వ పారాసాయిరం. ఇక్కడి నుంచి మొదలు పెడతాను. ఈ సందర్భంలోనే భగవద్గీతలోని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య వాక్యులు నేను గుర్తు చేసుకున్నాను. శ్రీకృష్ణుడు ఈ విధంగా భగవద్గీతలో అంటాడు, నన్ను యోగమాయ పరివేష్టించి ఉండటం చేత నా దివ్యతత్వం అందరికీ గోచరం కాదు. నేను జనన మరణాలకు అతీతమైన సకల చరాచర సృష్టికి మూలాధారమైన దివ్య తత్వమేనని మాయలో మునిగిన ఈ జగత్తు గుర్తించలేదు. నేను మానవ రూపంలో అవతరించినప్పుడు సకల జీవులకు ప్రభువునని భ్రాంతిలో మునిగిన మానవాళి గుర్తించలేదు. భగవద్గీతలో అంటే నేను ఇది అంటే రైటర్ అదో దారా గిరిజి గారు కానీ కోటీశ్వరరావు గారు కానీ చెప్పాలి సాయిరం. 7వ అధ్యాయం అంటే జ్ఞాన విజ్ఞాన యోగంలోనే అనుకుంటున్నాను. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూడోయన్ నాభిజానాతి లోకో మామ జమ యవ్యయన్. అంటే నన్ను ఈ యోగమాయ చేత నా నిజతత్వాన్ని తెలుసుకోలేరు. ఆ శ్లోకాన్ని ఈ నరసింహం గారికి గుర్తు వచ్చిందని ఇందు మూలంగా తెలియజేశారు. అయితే భగవాన్ బాబా ఒకసారి తన నిజతత్వాన్ని కూడా ఎల్లడి చేస్తూ, నేను మీతో పాటు తింటూ తిరుగుతూ మాట్లాడుతూ కలిసిమెలిసి ఉండడం వల్ల నన్ను ఒక సామాన్యమైన మానవునిగా భావిస్తున్నారు. ఇది చాలా పొరపాటని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అంతేకాదు మీతో ఆడుతూ పాడుతూ కలిసి పనిచేస్తూ మిమ్మల్ని భ్రాంతిలో ముంచివేస్తున్నాను. అయితే ఏదో ఒక రోజు హఠాత్తుగా నా దివ్యత్వం నేను మీకు వెల్లడి చేయవచ్చును. ఆ దివ్య క్షణమునకై మీరు సంసిద్ధులుగా ఉండాలి. దైవం మానవ రూపంలో అవతరించినప్పుడు ఆ దివ్యత్వం తెలుసుకొనకుండా అడ్డు తగిలే మాయను మీరు అధిగమించాలి అని ఉద్ఘాటించారు. ఇది తపోవనంలో కూడా ఉంది సాయిరాం. అయితే స్వామి కూడా అప్పుడప్పుడు విద్యార్థులకైతేనే భక్తులకైతేనే ఈ విధంగా నేను మీతో ఉన్నాను అని నేను సామాన్యమైన మానవునిగా మీరు అనుకోవచ్చు. కానీ నా నిజతత్వం నా దివ్యత్వం ఏదో ఒక రోజు వెలుగులోకి వస్తుంది. దాన్ని మీరు ఆ క్షణాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అని భక్తులకి నిరంతరం చెప్తుండేవారు. ఇంకా కొంతమందికి అవతార పురుషుని కదలికలు మరియు కార్యకలాపాలు చాలా సామాన్యమైనవిగా ప్రతినిత్యము జరిగే సర్వసాధారణ పనులుగా గోచరిస్తాయి. కానీ అవతార పురుషుల జీవితాల్లో సామాన్యమైనవిని సాధారణమైనవని అంటూ ఏమీ లేవు. సర్వము అవతార కార్యక్రమంలోని అంశములే. ఇక మామూలుగా అంటే నాబోట్ లాంటి భక్తులకి అవన్నీ ఇంకా అసలు ఇతను మానవుడే అనేటట్టుగా ఉంటాయి. కనుక అతని సామాన్యమైనవి సాధారణమంటూ అన్నీ ఉండవు అని చెప్పారు. నిరాకార నిర్గుణ పరబ్రహ్మ సాకారుడైన మానవ రూపంలో అవతరించుటకు కారణము మానవులతో కలిసిమెలిసి తిరుగుతూ మానవాళికి ఆదర్శంను నిరూపిస్తూ వారు తెలుసుకోవలసిన సమస్త విషయాలను వారికి బోధించటకై భగవంతుడు మానవ రూపంలో అవతరించినప్పుడు ఇతర మానవులు తనతో సాన్నిధ్యమును పెంచుకొని వారు కూడా తన స్థాయికి ఎదగడానికి కృషి చేసే నిమిత్తమే ఆయన మానవుని వలనే ప్రవర్తిస్తూ మానవాతీత స్థాయికి చేరుకుంటాడు అని భగవాన్ బాబా వివరించారు. అయితే నిర్గుణాకారంలోని ఉంటారు కనుక పరబ్రహ్మ మనందరికీ తెలిసిందే. అతను దివి నుండి భూమికి వచ్చినప్పుడు సాకారంగా ఉంటూ మానవుల్లో తను ఆ రోజే దేవుణ్ణని దివ్యత్వం అంటే మనందరం కూడా దూరంగా ఉంటాం కనుక దూరంగా ఉంటే మరి మనలో మార్పుని ఎలా తీసుకురాగలరు? అందుకనే మనలో ఒకరిగా ఉంటూ మనలో మీరు కూడా మీ నిజమైనది దేహము మనస్సు, శరీరం మనస్సు కాదు, మీరు ఆత్మస్వరూపులు. మీరు మీ నిజమైన గృహము
పరమాత్మ అనేది తెలియజేయడానికి వాళ్ళు నా స్థాయికి ఎదగడానికి కృషి చేసే నిమిత్తమై నేను ఆ విధంగా ప్రవర్తిస్తాను అని కూడా స్వామి చాలా చక్కగా అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా వివరించారండి. ఆ తరువాత 2 రోజులు నేను అంటే ఇక్కడ నరసింహం గారు అవతార తత్వము మరియు యోగమాయన గురించి చింతిస్తూ కాలం గడిపాను. ఇంతలో భగవాన్ బాబా వారు శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కార్యదర్శి, స్వామికి అత్యంత సన్నిహిత సేవకుడైన శ్రీ వైవి కుటుంబరావు గారిని పిలిచి, నేను హాస్టల్లో స్థిరపడే వరకు నా యోగక్షేమాలు చూడమని ఆదేశించారు. అయితే ఇతనికి అక్కడ ఉండే వ్యవసాయం అంటే కొత్తగా జాయిన్ అవుతున్నారు కనుక ఎలా ఏం పని చేయాలి ఇవన్నీ కూడా కుటుంబరావు గారికి అప్పచెప్పారు. అప్పుడు నేను ఒక రోజు ఆయనతో, సార్ చాలా మంది స్వామిని యోగమాయ పరివేష్టించి ఉందని అంటారు, దీని గురించి మీరేమంటారు అని ప్రశ్నించాను. కుటుంబరావు గారిని అడిగారు ఇతనిలో ఉన్న సంశయాన్ని. ఆయన నన్ను రెప్పవాల్చకుండా చూస్తూ, నరసింహమూర్తి, అది మాయ కాదు, మహామాయ అన్నారు. అది మామూలు మాయ కాదు, మహామాయ అన్నారు. ఆయన సమాధానంతో నేను మరింత నివ్వెరపోయాను. అటువంటప్పుడు నేను ఏ విధంగా ఈ మాయను అధిగమించగలను అని తిరిగి నేను ఆయన్ని ప్రశ్నించాను. ఆయన నా వైపు చూచి చిరుదరహాసంతో, ఏమీ భయం లేదు, నిరంతరము స్వామిని ప్రార్థిస్తూ ఉండాలి. ఆయన దయామయుడు. నిరంతరము తన సన్నిధిలో ఉంటూ సేవ చేసే వారి పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ, దయ చూపిస్తాడు. మన బలహీనతలు ఆయనకి బాగా తెలుసు అని నాకు ధైర్యం చెప్పారు. నువ్వు ఆ మాయ దాని గురించి ఆలోచించుకో, నిరంతరం స్వామిని ధ్యానిస్తూ ఉండు. అది నువ్వు చేస్తా, ఆ మాయ నిన్నేమి చేయదు, స్వామే చూసుకుంటారు అని చెప్పారు. శ్రీ కుటుంబరావు గారు చెప్పిన మాటలను గురించి ఆ రోజు రాత్రి చాలాసేపు ఆలోచించాను. చివరకు స్వామినే ఈ విషయం ప్రశ్నించి తెలుసుకోవాలి, ఇంకా ఈయనకి సంతృప్తి కలగలేదు. నిర్ణయానికి వచ్చి అందుకు ఆ అనుగ్రహము, స్వామి ఆశీస్సులు కోరుతున్నాను అనేసి మనసులోనే అనుకున్నారు. ఆ మరునాడు నేను హాస్టల్ వార్డెన్గా బాధ్యతలు స్వీకరించవలసిన రోజు. ఆ ఉదయం స్వామి నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. ఆయన చాలా ఆనందంగా, దయామయునిగా నాకు కనిపించారు. స్వామి ఈ విధంగా అంటున్నారు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. స్వామి యొక్క ఒక్క మాటతోనే నీవు ముద్దనహల్లి పాఠశాలను విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి చేరావు. నిజమైన సాధకునికి ఇటువంటి వైరాగ్యమే ఉండాలి అని స్వామి అన్నారు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను ఒకే ఒక్క పిలుపుతో నిన్ను పిలిచాను, కానీ నువ్వు ముద్దనహల్లి ఉద్యోగము, జీతము, సంసారము ఇవన్నీ కూడా ఆలోచించలేదు. వెంటనే ఇక్కడికి రెక్కలు కట్టుకొని వాలిపోయావు. కనుక నిజమైన సాధకునికి ఇటువంటి వైరాగ్యం ఉండాలి. కనుక నీకు ఏం కావాలో కోరుకో, ఇస్తాను, సమస్తము ఇందులోనే ఉన్నాయి అంటూ తన దక్షిణ హస్తం వైపు పిడికిలను మూసి చూపారు. అంటే స్వామి తన కుడి చేతిని చూపిస్తూ, సమస్తము ఇందులోనే ఉంది, నీకేం కావాలో కోరుకో, ఇస్తాను అన్నారు. అప్పుడు నేను, స్వామి మీరు నాకు సమస్తము ప్రసాదించారు, మిమ్మల్ని సేవించుకోవాలని నా మనసులో కోరికను కూడా తీర్చారు, నాకు ఇంకేం కావాలి అన్నాను. అందుకు స్వామి మళ్ళీ, మంచిది, గుడ్ బాయ్, కానీ ఏదో ఒకటి కోరుకో అన్నారు. అప్పుడు నేను, స్వామి మీ దివ్య చరణ సన్నిధిలో ఎప్పటికీ సేవ చేసుకుంటూ ఉండిపోవాలని ఆశీర్వదించండి అని కోరాను. అయితే అతను ఏవేవో అడగాలని మనం భగవంతుడి దగ్గరికే గుడికో వెళ్తాం, కానీ అక్కడ మనకి వేరే ఆలోచనలు వస్తాయి. అదే విధంగా ఈ మాటలు నా హృదయాంతరాల నుండి అప్రయత్నంగానే వెలువడ్డాయి అని చెప్తున్నారు. తరువాత స్వామి తమ కుడి చేతిని నా శిరస్సు మీద ఉంచి తదాస్తు అని ఆశీర్వదించారు. నేను పరమానంద భరితుడిని అయ్యాను. కొన్ని రోజులుగా నన్ను మదన పెడుతున్న ఏకైక ప్రశ్న అడగటానికి అదే సరి అయిన తరుణమని భావించి సంకోచిస్తూనే, స్వామి ఒక చిన్న సందేహము అన్నాను. చాలా శక్తివంతమైన యోగమాయ స్వామిని ఆవరించి ఉంటుందని అందరూ అంటున్నారు అని నెమ్మదిగా నా మనసులోని సంశయాన్ని వెలబుచ్చాను. స్వామి అది విని బిగ్గరగా నవ్వుతూ, ఎవరన్నారు అన్నారు అని ప్రశ్నించారు. అందుకు నేను మళ్ళీ, స్వామి ఆ విషయం భగవద్గీతలో కూడా ఉంది కదా అన్నాను. అప్పుడు స్వామి, దానిని గురించి చింతించకు, సంపూర్ణ శరణాగతి తత్వం అలవర్చుకుంటే ఏ మాయ నిన్ను ప్రభావితం చెయ్యలేదు, అందువలన అటువంటి శరణాగతి తత్వం అభివృద్ధి పరుచుకో అని ఆదేశించారు.
నేను ఇంటర్వ్యూ గది నుండి వెలుపలికి వస్తుంటే మరలా భగవద్గీతలోని త్రిగుణములచే బంధింపబడిన మీకు మాయను అధిగమించడం చాలా కష్టము. అయితే నాకు శరణాగతులైన వారు, నన్ను శరణజొచ్చిన వారు మాయను సులువుగా అధిగమించగలరు అనే శ్రీకృష్ణ భగవాన్ని అభయవాక్కు జ్ఞప్తికి వచ్చింది. ఇది కూడా 12వ అధ్యాయంలోనే అనుకుంటున్నాను సాయిరాం. మయ్యావేశ్య మనోయేమాన్ నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయో పరయోపేతాస్తేమే యుక్త తమామత. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా అంటారు, పరమేశ్వరుడైన నాయందే ఏకాగ్రత చిత్తలై నిరంతరము నా జప ధ్యానాదులు అందు నిమగ్నలై అత్యంత శ్రద్ధా భక్తులతో సగుణ రూపంలో నన్ను ఆరాధించు భక్తుల యోగుల్లో మిక్కిలి శ్రేష్ఠులు, వారికి వాళ్ళు శరణాగతులైన వారికి నా భక్తులని చెప్పారు స్వామి. అదే విషయంగా స్వామి కూడా నువ్వేం ఆలోచించక్కర్లేదు, సర్వస్వ శరణాగతిగా ఉండు అని చెప్పారు. అవతార పురుషుని దివ్య సన్నిధిలో జీవితాలను గడపగలిగే అదృష్టవంతులకు ఆయన దివ్యానుగ్రహము పొందిన వారికి స్వామి ఆదేశించినట్లుగా విశ్వాసము మరియు ప్రేమలతో కూడిన సాధనా ఫలితమైన సంపూర్ణ శరణాగతియే తరుణోపాయము. ఇంకా అక్కడ జీవించే వాళ్ళకి ఇంకేంటి ఉంటుందండి, సంపూర్ణ శరణాగతి. స్వామి పాదాలు పట్టుకుంటే మోక్షాన్ని అందిస్తారని మనందరికీ తెలుసు. అయితే ఈ శరణాగతి మార్గమునకు అహంకారం అడ్డుగా నిలుస్తుంది. అయితే అప్పుడప్పుడు మనలో ఉండే అహంకారము అడ్డుగా వస్తుంది. ఇటువంటి అహంకారమును జయించడానికి కరుణా సింధువైన అవతారమూర్తి యొక్క అనుగ్రహ ఆశీస్సులు అవసరమవుతాయి. వాటిని అనుగ్రహించడానికి భగవాన్ బాబా సర్వదా సిద్ధంగా ఉంటారు. ఎప్పుడంటే స్వామి ఈ విధంగా సర్వస్వం స్వామి అని ఎప్పుడైతే స్వామి పాదాలను ఆచరిస్తారో స్వామి వారందరికీ కూడా సర్వదా సిద్ధంగా వారిని ఆ అహంకారం నుండి బయటపడేస్తారు. నా వైపు ఒక్క అడుగు వేస్తే నేను మరలా 100 అడుగులు నడిచి నీ వైపు వస్తాను అని ప్రేమమూర్తి కరుణామయులైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మనకు అభయమిస్తూ దారి చూపిస్తున్నారు. ఆయనే మన ఆశాజ్యోతి. ఇంకేంటండి, మనం స్వామి చెప్పిన మాటల్లో ఒక్క అడుగుని మనం పాటిస్తే, ఒక్క మాటను మనం పాటిస్తే స్వామి మనల్ని ఆయన వైపు తీసుకెళ్తారనేది చెప్పకనే చెప్పారు. ఇక నవోన్మేష సుమ సౌరభం. భగవంతుడు మానవాకారంలో ఈ భూమిపై అవతరించినప్పుడు సాధారణ మానవుల వలె కాక పరిపూర్ణంగా వికసించిన పుష్పం వలె ఉంటారు. అందువలనే నవోన్మేష సుమ సౌరభం అనే వర్ణన అవతార పురుషునికి అవరోహణకు వర్తించదు. ఇది దివ్యత్వ ఆవిర్భావమునకు కేవలము ఒక సూచిక మాత్రమే. నిజానికి దివ్యత్వ ఆవిర్భావము అవతార పురుషుని ఆగమనముకు పూర్వమే ప్రారంభమై కాలాతీతమైన అనంత దివ్య తత్వముగా సాగిపోతుంది. అందువలన ఏ మానవుడు కూడా ఏ నాటికి అవతార వైభవమును పరిపూర్ణంగా అవగాహన చేసుకోలేడు. అంటే అవతార పురుషులు దివి నుండి భూమికి వచ్చేటప్పుడు ప్రకృతిలో అనేక మార్పులు ఎలాగైతే సంభవిస్తాయో అవన్నీ కూడా ఆ విధంగా చకచక జరిగిపోతుంటాయి. కానీ సామాన్య మానవులు వాటి దాన్ని గుర్తించుకోలేరు. మానవాళి అందు అపార కరుణ వాత్సల్యములతో ఆ ప్రభువు తన దివ్యత్వమును గురించి తాను స్వయంగా వెల్లడించినంత వరకే తప్ప అంతకు మించి ప్రపంచానికి అవగతం కాదు. ఆ భగవంతుడే తనే స్వయంగా వెల్లడించాలి తప్ప అంతకు మించి ప్రపంచానికి ఇది అవగతం కాదు అని చెప్పారు. ఈ కారణంగా అవతార పురుషుని దివ్య చరిత్ర రాయాలనే భ్రాంతి ఎవరికైనా కలిగితే అది దుస్తరమైన పర్వతారోహణ వంటి సాహస కృత్యమే కాగలదు. ఇక ఇటువంటి విషయాలు రాయగలగాలంటే చాలా సాహసం చేయాలి అని రచయిత చెప్తున్నాడు. అట్టి సాహసమునకు పూనుకున్న రచయితకు ఆ గ్రంథ రచన కొంత మానసిక తృప్తిని కలిగించవచ్చునేమో గాని వాస్తవానికి ఆ బాధ్యతను ఎవ్వరూ సంతృప్తికరంగా నెరవేర్చలేరు. అంటే తన ఆసక్తిని కూడా చెప్తున్నారు. అసలు భగవంతుని గురించి మనం ఏం రాయగలం? ఒకవేళ ఏదో రాశానని తృప్తి మాత్రం కలుగుతుంది కానీ అది పూర్తిగా సంతృప్తికరం కాదు అని చెప్పారు. ఎందుకంటే అవతార పురుషుని దివ్య చరిత్ర ఆద్యాంతములు లేని దివ్య జీవన స్రవంతి. దానికి ఎల్లలు లేవు, ఆద్యాంతాలు లేవు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య జీవిత చరిత్ర కూడా ఇందుకు భిన్నమైనది కాదు.
ఈ అధ్యాయంలో భగవాన్ బాబా వారు అప్పుడప్పుడు స్వయంగా వెల్లడించిన తమ జీవిత విశేషాలు మరియు సత్యం శివం సుందరం గ్రంథం యొక్క మొదటి 4 భాగములలో పొందుపరపబడని స్వామి బాల్య జీవితమునకు సంబంధించి భక్తులు వెల్లడించిన కొన్ని అనుభవాలు ఒక క్రమ పద్ధతిలో కూర్చడం జరిగింది. ఈ నవోన్మేష సుమమాలలో భగవానే శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య వైభవము, అపార జ్ఞాన సంపద మరియు కరుణలను ప్రతిబింబించే కొన్ని అద్భుత లీలలు మరియు చిహ్నములు దివ్య సుమా సౌరవం వెల్లవిరుస్తుంది. రచయిత ఈ విధంగా అంటున్నారు, నేను ఇందులో రాసినవి ఏవైనా ఉన్నాయంటే సత్యం శివం సుందరం 4 భాగాల్లో పొందుపరపబడిన కొన్ని విషయాలు, భక్తులు చెప్పినవి, స్వామికి దగ్గరగా ఉండటంతో స్వామి చూపిన మహిమలు, స్వామి అప్పుడప్పుడు చూపించే చిహ్నములు, ఇవన్నీ కూడా ఇందులో ఒక సుమమాలగా చైల్డ్హుడ్ అంతా కూడా ఇతను తెలుసుకున్న విషయాలన్నీ పొందుపరుస్తున్నాను అని చెప్పారు సార్. ఈ సంఘటనలు ఏవి కూడా గత 4 బుక్స్ లో లేవు. అదే చెప్పారు కదా, పొందుపరపబడని అని అన్నారు. జ్ఞాన సంపద మరియు కరుణను ప్రతిబింబించే కొన్ని అద్భుత లీలలు మరియు చిహ్నములు దివ్య సుమా సౌరభం వెల్లువిరుస్తుంది. ఇందులో అవతార పురుషుని మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరమ్మ 30 సంవత్సరాల క్రితం జరిగిన ఒక అద్భుత సంఘటనను గుర్తు చేసుకుని చెప్పిన వివరణ పొందుపరపబడింది. 30 సంవత్సరాల క్రితం అంటే స్వామి చిన్నప్పుడు చేసే లీలను ఆమె చెప్పింది ఇందులో రచించారట. ఈ విషయమును ఆమెను బయటికి ఏనాడు వెల్లడించకూడదని ఆకాంక్ష కారణంగా ఇంతకాలము ఈ సంఘటన గ్రంథస్థం చేయబడలేదు. మొట్టమొదటిసారిగా క్రీస్తు శ్రేష్ఠులు కస్తూరి గారు ది చోజన్ ఆఫ్ మదర్ అనే తన పుస్తకంలో ఆమె పొందిన ఆనాటి దివ్య అనుభూతిని ఆమె మాటల్లోనే పొందుపరిచారు. ఇప్పుడు స్వామి ఆ రోజు అంటే అప్పుడు స్వామికి 9 నెలలు పసిబిడ్డ. ఆమె మాటల్లోనమాట అండి, నాకు ఆనాటి సంఘటన నిత్య నూతనంగా ఇటీవలే జరిగినట్లుగా చాలా స్పష్టంగా గుర్తుండిపోయింది. బాబుకు అప్పుడు స్నానం చేయించి దుస్తులు తొడిగి కంటికి కాటుక దిద్ది నుదుట శివాలయం నుండి తెచ్చిన విభూతిని సత్యమ్మ గుడి నుండి తెచ్చిన కుంకుమను పెట్టి ఊయలలో పరుండబెట్టాను. ఒకసారి ఊయల ఊపి వంట ఇంటిలోని పొయ్యి మీద మరుగుతున్న పాలను చూడటానికి వెళ్ళాను. ఇంతలో ఉన్నట్లుండి బాబు ఏడవడం మొదలుపెట్టాడు. అంతవరకు ఏనాడు కూడా ఆకలితో గాని బాధతో గాని లేక ఎటువంటి అసౌకర్యంతో గాని ఏడ్చి ఎరగని బిడ్డ ఈ రోజున హఠాత్తుగా ఏడవడం విన్న నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వెంటనే నేను బాబును ఉయ్యాలలో నుండి తీసి ఎత్తుకొని ఒడిలో కూర్చోబెట్టుకోగానే ఏడుపును ఆపేశాడు. అప్పుడు బాబు చుట్టూ నాకు కాంతివంతమైన ఒక దివ్య తేజోవలయం కనిపించింది. ఆ దివ్య కాంతి వలయం నాకు ఎంతో సమీపంగా ఉజ్వలంగా ఉన్నప్పటికీ అది చాలా చల్లగా హాయిగా ప్రశాంతంగా ఉండి నాలో అనిర్వచనమైన ఆనందాన్ని నింపింది. నాకు ఎట్టి అసౌకర్యమూ కలగలేదు. నేను ఆ ఆనందానుభూతిలో మైమరిచి నిశ్చలంగా కూర్చుండిపోయాను. ఆమె చెప్పారండి, 9 నెలల వయసులో స్వామికి ఎప్పుడు ఏడవని బిడ్డ ఏడ్చాడు, ఎత్తుకునేటప్పటికి ఒక కాంతి వలయం, కానీ అది చాలా చల్లగా హాయిగా అనిపించింది. దానిలో ఆమె మైమరిచి ఆనందభూతిలో కూర్చుండిపోయారటండి. ఇక్కడ ఒక లెటర్ ఉంది, దీని తర్వాత చదువుతాను సార్. దివ్య కాంతి వలయం చాలాసేపు అలాగే ఉండి తరువాత కనుమరిగిపోయింది. అది చాలాసేపు ఆవిడ అలా చూస్తూ మైమర్చిపోతే తర్వాత కనుమరిపోయింది. నేను కళ్ళు మూసుకొని ఆ విధంగా దివ్యమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఎంతసేపు ఉండిపోయానో నాకు తెలియదు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా నాకు స్పృహ లేదు. మా అత్తగారు వచ్చి తట్టి లేపే వరకు నా పరిస్థితి అలాగే ఉన్నది. ఇంతలో బిడ్డ మాత్రం హాయిగా నిద్రపోయాడు. ఆమె ఏమి జరిగింది ప్రశ్నించగా నేను అప్పటికి స్పష్టంగా ఒక కాంతిరేఖ వలె కనబడుతున్న ఇంకా అప్పటికి ఆవిడికి చిన్న కాంతిరేఖ కనబడుతుందట. ఆ దివ్య కాంతి వలయాన్ని గురించి అత్తగారికి చెప్పారంట. అప్పుడు ఆమె తన చేతి వేలితో పెదవులపై ఉంచి ఈ సంగతి ఎవరికి చెప్పొద్దు, జనానికి అర్థం కాకపోయినా రకరకాలుగా కథలు అల్లుతారు అని చెప్పి నన్ను వారించింది. అయితే తాను మాత్రం ఈ విషయాన్ని మామగారైన కొండమరాజు గారికి చెప్పినట్లున్నది. తరువాత ఆయన ఈ విషయం గురించి నన్ను అడిగారు. ఆమె ఏదైనా జరిగితే అప్పుడు గ్రామంలో అనేక మాటలు అనుకుంటారని
ఆ రోజు నూతి దగ్గర జరిగిన సంఘటన అయితేనే, ఈ రోజు ఈ కాంతి వలయాన్ని అయితేనే ఏది కూడా బయటికి చెప్పొద్దు అని చెప్పారు. కానీ ఆమె మాత్రం కొండంరాజు గారికి చెప్పేటప్పుడు కొండంరాజు గారు ఈమెను అడిగారటండి. అవతారమూర్తికి జన్మనిచ్చిన మాతృమూర్తిగా ఆమె అనుభవించిన దివ్యానందమును, భయాందోళనను, ఆమె ఆధ్యాత్మిక ప్రస్థానంకు, తుదకు ఆమె పొందిన జీవిత సాఫల్యమునకు శ్రీ కస్తూరి తన గ్రంథంలో అత్యంత రమణీయంగా పాఠకుల హృదయాలను కదిలించేటట్లుగా వర్ణించారు. 1985 సంవత్సరంలో భగవాన్ బాబా వారు తనకు 60వ జన్మదినోత్సవ సందర్భంగా శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థల యొక్క హాస్టల్ భవనమును దాటిన తరువాత కరణం సుబ్బమ్మ నగర్ అనే పేరుతో నిర్మింపబడిన 60 మంది నిరుపేద కుటుంబాల నివాస గృహ సముదాయాన్ని ప్రారంభించారు. అయితే ఇతనికి 60వ జన్మదినోత్సవం నాడు ఈ విద్యా సంస్థలు హాస్టల్ భవనాలు దాటిన తర్వాత ఒక 60 ఇళ్లను సుబ్బమ్మ నగర్ అనే పేరుతో నిర్మించారటండి. నివాస గృహ సముదాయాన్ని ప్రారంభించారు. అలనాటి బృందావన్ గోపాలనికి యశోద వలె పుట్టపర్తిలో చిన్నారి సత్యానికి శ్రీమతి కరణం సుబ్బమ్మ పెంచిన తల్లి. భగవాన్ బాబా ఆమె పట్ల కృతజ్ఞతా సూచకంగా ఈ నివాస గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆమె పెంచిన తల్లి యశోదగా మనకి ఏ విధంగా సూచిస్తుంది కనుక ఆమె యొక్క జ్ఞాపకంగా ఈ ఇల్లుని నిర్మించారని చెప్తున్నారు. బాల్యం నుండి సత్యము కరణం సుబ్బమ్మల మధ్య సహజ సిద్ధమైన ఆత్మీయతతో కూడిన తల్లి బిడ్డల వాత్సల్య బంధం అల్లుకొని పోయింది. ఇక ఇతనికి ఈశ్వరమ్మ కంటే సుబ్బమ్మ అంటేనే చాలా ఇష్టం, ఎంతో ఆత్మీయతో వాళ్ళిద్దరూ వాళ్ళ యొక్క బంధం అలా ఉండేదటండి. సంతానం లేని కరణం సుబ్బమ్మ తప్పటడుగులు వేస్తున్న ఆ దివ్య శిశువు యొక్క ఆలనా పాలన చూస్తూ మాతృత్వ భావంలోని పరిపూర్ణమైన తృప్తిని అనుభవిస్తూ తనకి సొంత బిడ్డలు లేని లోటును మరచింది. అయితే ఆమెకు బిడ్డలు లేరు, కానీ ఈ యొక్క సత్యాన్ని బాబాని చూసి ఆమె తన బిడ్డే, అసలు మాతృమూర్తి ఎలా అయితే ఆనందాన్ని పొందుతుందో అటువంటి ఆనందాన్ని పొందిందట. అయితే క్షత్రియ కుటుంబానికి చెందిన ఒక బాలుని బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఈమె తన వంటి ఇంటిలోనికి తీసుకొని పోయి ఇంటిని మైలుపరుస్తుందని విమర్శలకు దూరంగా ఉంచే ఉద్దేశంతో సుబ్బమ్మ సత్యానికి రహస్యంగా తాను చేసిన వంటకాలను తినిపించేది. అప్పట్లో ఈ కుల మతాలు ఎక్కువగా ఉండేవి కనుక వాళ్ళు క్షత్రియులు, నీవు చూస్తే బ్రాహ్మణువు, అతన్ని వంటగదిలోకి తీసుకొచ్చి ఆ చిన్నపిల్లడికి అన్ని తినిపిస్తున్నా వండంతో ఈమె ఇంకా ఆ మాటలు ఎందుకు అని చెప్పి సత్యానికి రహస్యంగా తను చేసే వంటలు తినిపించేది. సత్యం కొంత పెద్దవాడైన తర్వాత అతన్ని వారి ఇంటి డాబా మీదకి రమ్మని తన ఇంటి ఎత్తైన కిటికీ గుండా రకరకాల తినిబండారు కొంచెం నటక అది వచ్చిన తర్వాత సత్యానికి నువ్వు డాబా మీదకి వచ్చి అని చెప్పి ఈమె కిటికీలో నుంచి తినిబండారాలు అతనికి తినిపించేదట. సత్యంకు 6 ఏళ్ళు వయసున్నప్పుడు ఆ విధంగా ఆమె అతనికి ఆహారం అందించే సమయంలో ఒకసారి సత్యములోని దివ్యత్వం ఆమెకి లీల మాత్రంగా గోచరమైంది. అప్పుడే ఆమెకి ఒక దివ్యమైన లీల కూడా కనిపించిందటండి. సుబ్బమ్మ చేతిలోని మంచినీళ్ళు గ్లాసుతో నీరు తాగడానికి సత్యం నోరు తెరిచినప్పుడు ఆ చిన్నారి నోటిలో ఆమెకు విశ్వమంతా గోచరించింది. ఆ నోటిలో ఆమె ఆకాశంలో పరిభ్రమిస్తున్న దివ్య గోళములను చూడగలిగింది. ఆనాడు యశోద శ్రీకృష్ణుని నోటిలో మన్ను తినేటప్పుడు ఎలా చూడగలిగిందో ఈనాడు ఈ సుబ్బమ్మ కూడా అటువంటివన్నీ చూసిందటండి. ఈ అద్భుత దృశ్యమును చూసిన ఆమె దిగ్భ్రాంతితో ఆనంద పారవస్యంలో మునిగిపోయింది. కొద్ది నిమిషముల తరువాత ఆమె ఇంటి వెలుపలకు పరిగెత్తి అక్కడ వీధిలో ఉన్న సత్యాన్ని చూసి ఎవరేమనుకున్నా లెక్క చేయక ఆ దివ్య బాలుని చిరుపాదాలను తన ఆనంద బాష్పములతో అభిషేకించింది. ఇంకా అప్పుడు తేరుకొని అప్పటికి అబ్బాయి బయటకు వచ్చేటప్పటికి బాబావారు ఆమె వచ్చి ఆ చిన్న పాదాలు తన కన్నీళ్లతో అభిషేకించింది. ఆనాటి ఈ ఆనంద అనుభూతి చాలా రోజుల వరకు ఆమె వెన్నంటే ఉండింది. ఈ విధంగా ఆమె హృదయ క్షేత్రంలో ఆనాడు నాటబడిన అవతారమూర్తి అందు విశ్వాసమనే విత్తనం మొలకెత్తి విరిగి క్రమంగా నిర్మల నిశ్చల భక్తి ప్రపత్తులచే మహావృక్షంగా ఎదిగింది. ఇక ఆమె చిన్నప్పటి నుంచి స్వామిని ఎత్తుకొని తన బిడ్డ వల్లే చూస్తుంది. ఇంకా ఎప్పుడైతే ఈ అవతార తత్వం తెలుసుకుందో ఇంకా స్వామిపై అచంచలమైన విశ్వాసాన్ని అది నాటుకొని ఆమె మనస్సులో ఒక మహావృక్షంగా ఎదిగింది. భగవంతుని పట్ల సంపూర్ణ శరణాగతి అనే ఫలమును
అందించింది. చివరకు జీవిత చరమ దశలో తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన సాయి ప్రభువు దివ్య హస్తాల మీదుగా ఆమె అత్యున్నతమైన ముక్తి ఫలమును పొందింది. అంత సేవ చేయబట్టి ఆమె స్వామి చేతుల్లో తన యొక్క జీవితాన్ని, మోక్షాన్ని పొందింది. సత్యములో నాయకత్వ లక్షణాలు పుట్టుక నుండే ప్రసృతమయ్యాయి. బాల్యంలోనే గ్రామంలోని పిల్లలందరికీ గురువుగా ఉంటూ వారిని సన్మార్గంలో, భక్తి మార్గంలో నడిపించేవాడు. ఇటీవల కాలంలో ఒక ఆసక్తికరమైన తన చిన్ననాటి సంఘటనను వెల్లడిస్తూ భగవాన్ బాబా ఈ సంఘటన తన నిజతత్వమును బహిర్గతం చేసే ప్రక్రియలో ఒక మైలరాయి వంటిదన్నారు. స్వామి మాటల్లోనే ఆ సంఘటన గురించి తెలుసుకుందాం. నేను చిన్నప్పటి నుండి గ్రామంలో పిల్లలందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటూ వారు నిర్వర్తించవలసిన కర్తవ్య కర్మలను ప్రబోధిస్తూ ఎవరినీ నొప్పించరాదని చెప్పేవాడిని. చిన్నతనం నుండి నేను ఆధ్యాత్మిక తత్వ ప్రచార ప్రబోధాలతోనే కాలం గడుపుతూ వచ్చాను. మాఘమాసం ప్రారంభమైంది. నేను పిల్లలతో మాఘ స్నానం చాలా పవిత్రమైనది. కేవలం స్నానం చేసినంత మాత్రాన సరిపోదు, మీరు దైవ ప్రదక్షిణ కూడా చేయాలి అని చెప్పాను. తెల్లవారుజామున 4 గంటలకి మేము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేవారము. అక్కడ ఒక పెద్ద కొలను ఉండేది. చిన్న చిన్న పిల్లలు ఎంత లేపినా లేవలేకపోయేవారు. పాపం అలాంటి పిల్లలను నేను ఎత్తుకొని స్నానం చేయించేవాడిని. చూడండి, భగవంతుడు మనలో ఒకడిగా ఉంటూ ఆ పిల్లల్ని తనే ఎత్తుకొని స్నానం చేయించేవారు. అందరము కలిసి గుడికి వెళ్ళాము. ఆంజనేయ స్వామికి మీరు ప్రదక్షిణలు చేసుకురండి, నేను ఇక్కడ ఉంటాను అని చెప్పాను. వారు ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళారు. కానీ రాజు కూడా మనతో ఎందుకు రాకూడదు? రాజు మనకి ఎన్నో పనులు తనే చేస్తున్నాడు కదా, అతను లేకుండా మనం ఏ పని చేయలేం. కాబట్టి అతను ముందు, మనం వెనక నడవాలని వారిలో వారు అనుకున్నారు. వెంటనే నా వద్దకు పరిగెత్తుకొని వచ్చారు. రాజు, నీవు కూడా మాతో పాటు రావాలి అన్నారు. నేను వస్తాను, మీరు ముందు ప్రదక్షిణలు చేసుకొని రండి అన్నాను. నీవు వస్తే కానీ మేము పోము అని మొండికెత్తారు పిల్లలు. నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అన్నాను. మేము ఎత్తుకొని తీసుకువెళ్తామన్నారు. ఈ విధంగా వారు నా ఎంతో ప్రేమతో బలవంతం చేయడంతో నేను కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేయడానికి ఉపక్రమించాను. మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ ఒక పెద్ద కోతి వచ్చి నాకు అడ్డంగా నిల్చుంది. ఇంత పెద్ద కోతిని మేము ఈ ఊర్లో ఎప్పుడూ చూడలేదే, ఇది ఎక్కడి నుండి వచ్చింది అని పిల్లలు ఆశ్చర్యపోయారు. దానిని తరిమి వేయడానికి ఎంతో ప్రయత్నం చేశారు, కానీ అది కదలలేదు. ఆ కోతి ఎవరు? సాక్షాత్ హనుమంతుడే కదా, వారికి తెలియదు. హనుమంతుడే వచ్చాడు. స్వామి, నేను మీకు ప్రదక్షిణలు చేయవలసిన వాడిని, మీరు నాకు చేయడం ఏమిటి అన్నాడు. సరే, నేను పిల్లలకు చెప్పాను, నేను ప్రదక్షిణలు చేయడం హనుమంతునికి ఇష్టం లేదు, కాబట్టి నేను మానేస్తాను అన్నాను. ఆనాటి నుండి పిల్లల్లో చాలా పరివర్తన కలిగింది. వారిలో దివ్యమైన భావాలు కలిగాయి. వాళ్ళు తమ ఇళ్లకు తిరిగి వెళ్ళేటప్పుడు రాజు మాతో కలిసి హనుమంతుని గుడికి ప్రదక్షిణ చేస్తుంటే ఒక పెద్ద కోతి అడ్డు వచ్చి అతనిని ప్రదక్షిణ చేయనివ్వలేదు అని ఆ విషయాన్ని ఊర్లో అందరికీ కూడా వాళ్ళు చెప్పారంట. ఓకే సాయిరామ్. సాయిరామ్, ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి గురువు గారికి, మరి స్వామి వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ కూడా సాయిరామ్ అండి. చారి గారు, అది ఆ బిట్టు పాడండి సార్. జయ కృష్ణ ముకుందాంబరారి ఆ బిట్టు పాడండి. దాకా ఆపుదాం అనుకున్నా కానీ ఆవిడకి అడ్డం అనుకున్నాను. ఇప్పుడు పాడండి. పాడతారా సార్? ఒక్క నిమిషం, నేను ఒక లెటర్ చెప్తాను. అదే చూపితే ఒకటి నోటి బాపురే, అది జయకృష్ణ ముకుందా. నేను ఈలోగా నేను చెప్తాను. సరేమండి. మేడం ఒక లెటర్ ఉంది, ఆ లెటర్ కూడా చదవాలి మేడం గారు. మీరు ఐ విల్ రీడ్ ఇట్. ఇందులో 25వ పేజీలో 1984 ఫిబ్రవరి నెలలో స్వామి మన లాస్ట్ బుక్లెట్ లో మనం పిల్లలకి లెటర్లో రాయటం గురించి తెలుసుకున్నాం. ఏ బ్యూటిఫుల్ లెటర్ దట్ స్వామి రిటర్న్ ఇన్ ద
ఇయర్ 1984 ఫిబ్రవరి నెలలో. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా లెటర్ హెడ్ స్వామిది అనమాట. ఈ ఎంబ్లం పూర్వకాలం ఉండేది, ఇప్పుడు ఎంబ్లం మార్చేశారు. ఫోన్ నెంబర్ 30 స్వామిది అప్పుడు. మై డియర్ బాయ్స్, యాక్సెప్ట్ మై లవ్ అండ్ బ్లెస్సింగ్స్. I received letter from నరసింహమూర్తి. వచ్చి నరసింహమూర్తి రాసి ఉంటారు, దానికి రిప్లై. ఐ వాజ్ సో హ్యాపీ. మై డియర్స్, every one of you is the very embodiment of divinity. Your true being is Sat Chit and Ananda, absolute existence, consciousness and bliss. Sat Chit Ananda adamata. We have forgotten about this truth. Therefore, remember it by taking the holy and powerful name of the reality until your mind disappears and enjoy as Sai has been enjoying that infinite bliss which never exhausts itself. స్వామి గారు ఒక దీపం కనుక క్యాండిల్ నుంచి 1,00,000 దీపాలు వెలిగించిన ఫస్ట్ క్యాండిల్ ఏం కాదు, అలానే ఉంటది. అరే 1,00,000 క్యాండిల్ వెలిగించామే. సో స్వామి కూడా జ్యోతి స్వరూపుడు. ఆయన దగ్గర నుంచి ఎంతమంది జ్యోతులు వెలిగించుకున్నా ఆయన పరం జ్యోతి అలానే ఉండిపోతుంది. సాయిస్ గ్రేస్ ఈజ్ నెసెసరీ. ఇట్ ఈస్ దేర్ ఫోర్ ఇంపార్టెంట్ దట్ యూ షుడ్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ టు వాట్ ఎవర్ కంట్రీ ఆర్ రేస్ ఆర్ యూ బిలాంగ్. ఐఎమ్ ఆల్వేస్ విత్, అంటే అన్ని చెప్తుంటారు, విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, ఇన్ యూ, బట్ ఐఎమ్ ఆల్వేస్ విత్, అరౌండ్ అండ్ ఇన్. బిట్వీన్ వాట్ ఐ కెన్ ఐ డూ, యు ఆర్ నాట్ ఫాలోయింగ్. విత్ లవ్ బాబా అన్నారు. బ్యూటిఫుల్ లెటర్ అండి. జనరల్ గా పిల్లలకు కూడా ఎవరైనా స్వామి చూడండి, పిల్లలకు రాసిన లెటర్ కూడా స్వామి ఎటువంటి రచన చేశారు. బాగా తింటున్నారా, పడుకున్నారా, వీళ్ళు అడగలేదు. స్వామిస్ కాన్సెప్ట్ టు రికగ్నైజ్ దట్ అవేర్నెస్ డివినిటీ అనమాట. పిల్లల్లో కూడా అందరిలో కూడా దివ్యత్వాన్ని గుర్తింపజేయటమే స్వామి యొక్క తాపత్రయం. వాడండి చారి గారు, మీరు వాడండి. సాయిరామ్. ఏ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృందా విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నడిరేయి దాటితి వంట, వెలసితి వంట నందుని ఇంట, వెలసితి వంట నందుని ఇంట, రేపల్లె ఇల్లాయనంట, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృందా విహారీ, కృష్ణ ముకుంద మురారి. నీ పలుగాచి పనులకు గోపెమ్మ, నీ పలుగాచి పనులకు గోపెమ్మ, కోపించి నిన్ను రోట బంధించెనంట, ఊపున బోయి మాకుల గూలిచి, ఊపున బోయి మాకుల గూలిచి, శాపాలు బాపితి వంట, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృందా విహారీ,
కృష్ణ ముకుంద మురారి. అమ్మా తమ్ముడు మన్ను తినేను చూడమ్మా అని రామన్న తెలుపగా, అన్నా అని చెవినులిమి యశోద ఏదన్నా నీ నోరు చూపుమనగా, చూపితివట నీ నోటను బాపురే 14 భువన భాండముల ఆరూపమునగనిన యశోదకు తాపము నశించి జన్మధన్యతగాంచన్. జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృందా విహారీ, కృష్ణ ముకుంద మురారి. కాళీయ ఫణిఫణ జాలాన జన జన కేళీ ఘటించిన గోపకిశోరా, ఆ కంసాది దానవ గర్వాపహార, కంసాది దానవ గర్వాపహార, హింసా విదూర పాప విదార, కృష్ణ ముకుంద మురారి. జయ గోవింద బృందా విహారీ, కృష్ణ ముకుంద మురారి. కస్తూరీ తిలకం లలాట ఫలకే, వక్షస్థలే కౌస్తుభం నాశాగ్రే నవమౌక్తికం, కరతలే వేణుం కరే కంకణం, సర్వాంగే హరిచందనం చ కలయం, కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో, విజయతే గోపాల చూడామణి, విజయతే గోపాల చూడామణి. లలిత లలిత మురళీశ్వరాళి, లలిత లలిత మురళీశ్వరాళి, పులకిత వనపాలి గోపాలి, పులకిత వనపాలి. విరళీకృత నవ రాసకేళి, విరళీకృత నవ రాసకేళి, వనమాలి సిఖిపించమౌళి, వనమాలి సిఖిపించమౌళి, కృష్ణ ముకుంద మురారి. జయ గోవింద బృందా విహారీ, కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద మురారి. సాయిరామ్. వండర్ఫుల్ సార్. ఇందాక ఆవిడ నీళ్ళు తాగుతుంటే స్వామి నోట్లో కనిపించాడు అనగానే నాకు ఇది గుర్తుకొచ్చింది సార్. నాకు ఎన్నో గుర్తుకొస్తుంటాయి. ఎంత తారంజన్మలు సార్ మీరు, మా అదృష్టం మీరు. 5 సంవత్సరాలు బట్టి మాతో ఉండడం, ఫస్ట్ డే నుంచి నాతో ఉన్నవారు సార్ అండి. ఉన్న వర్డ్ బిగినింగ్ ఫస్ట్ డే ఆన్వర్డ్స్ నాతో ఉన్నవారు చారిసారి గారు, పార్వతమ్మ అనుకుంటా, లిమోహన్ కూడా ఉందేమో, వాళ్ళే చెప్పాలి, నాకు తెలియదు. చారి గారు అయితే ఉన్నారు. సార్ ఏంటి సార్ అలా మర్చిపోతున్నారు? నేను కూడా ఉన్నాను. చెప్పండి అమ్మా, చెప్పండి. గర్వకారణం సార్ సుందరి గారు ఉన్నారు. సుందరి గారు. యా, వెరీ నైస్. ఐ వాజ్ దేర్ సార్. యా అమ్మా, ఐ నో. రంగారెడ్డి గారు కూడా సార్. ఎస్,
ఫ్యాంటాస్టిక్, రామసీత గారు సాయిరామ్. వెరీ గుడ్. ఇందాక అమ్మాయి పంచాంగం చెబుతూ పాల్గొన మాస కృష్ణ ద్వాదశి అని చెప్పింది. ఈరోజు ఒక మహనీయుడు, పద కవిత పితామహుడు. దీని తర్వాత శోభమే నెక్స్ట్ నువ్వు పాడాలి ఒక అన్నమయ్య కీర్తన. బీ రెడీ, మా సత్సంగం తర్వాత అన్నమయ్య తర్వాత. ఓ ఈ పాల్గొన కృష్ణ ద్వాదశి ఈ తాళపాక అన్నమాచార్యుల వారి 522వ వర్ధంతి. ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ మహనీయ. నాకేం తెలుసు, అన్నమయ్య సినిమా అయితే తెలుసు, అద్భుతంగా చేశాడు. అన్నమయ్య సినిమా చూడని వాళ్ళు ఉండరు. సినిమా అనుకుంటే సినిమా, నాకైతే సినిమా అనిపించలేదు, చాలా బాగా తీశాడు. దుందుబి నామ సంవత్సరం పాల్గొన బహుళ ద్వాదశి. అంటే 1503వ సంవత్సరం. పద కవిత పితామహుడు ఈ తాళపాక అన్నమాచార్యుల వారి వర్ధంతి. ఈ తెలుగు సాహిత్యంలో పద కవిత పితామహుడు ఇది ఒక బిట్ కూడా ఇచ్చేవాళ్ళం మేము ఎప్పుడైనా క్వశ్చనర్ లో. ఈ బిట్ ని కంపల్సరీగా ఇచ్చేవాడిని తెలుగు సాహిత్యం మీద బిట్స్ లో. మహనీయులైన అన్నమయ్య, నారాయణ సూరి, లక్కమాంబ దంపతులకు ఈ సర్వాధారి నామ సంవత్సర వైశాఖ పౌర్ణమి అంటే క్రీస్తు శకము 1408 మే 9వ తేదీ. ఆల్మోస్ట్ ఈ సర్వైవ్డ్ 100 years. కడప జిల్లాలోని తాళపాక అనే గ్రామంలో జన్మించారు. పువ్వు పుట్టుగానే పరిమళిస్తుంది అని మనం విన్నాం. ఇందాక బాల్యంలో జరిగిన సంఘటన చెప్పింది ఆ అమ్మాయి. ఈ సంఘటన మరి మన ఏ పుస్తకాల్లో నేనైతే వినలేదు. నేను చెప్తుంటే పావమేమనుకున్నాను, ఆదిశేషుడేమనుకున్నా, కాదు అది. అందుకని అన్నాడు, ఇంతకుముందు ఏ గ్రంథాల్లో లేనివి స్వామి బాల్యాన్ని ఇప్పుడు మనం ప్రారంభించింది, జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. పూపుట్టుగానే పరిమళిస్తుంది అనే ఉత్తగానలా పసితనం నుంచి అన్నమయ్య తిరుమలేసిన భక్తుడు. 8 ఏళ్ల వయసులోనే కొండ ఎక్కుతూ ఆశువుగా మంగాంబిక శతకం పాడాడు. కొండపైకి చేరి స్వామిని, ఇతర దేవీ దేవతలను దర్శిస్తూ వెంకటేశ శతకం పాడాడు. మన సినిమాలో కూడా చూసాం మోహన్ బాబు క్యారెక్టర్. టంగుటూరుని ఏలుతున్న సాలు నరసింగరాయుడు అన్నమాచార్యుని యొక్క గొప్పతనం, అతని గల ఆధ్యాత్మిక శక్తిని గురించి తన ఆస్థానంలో గురువుగా ఉండమని కోరాడు. సినిమాలో కూడా పెట్టాడు. సో అన్నమయ్య యాక్సెప్ట్ చేశాడు. ఒకరోజు అన్నమాచార్యుని పాడిన మధుర భక్తికి, మహనీయులందరికీ ఉండేది మధుర భక్తి అదేనమాట. ఈ గోపికలు కూడా ఉండే భక్తి మధుర భక్తి. అంటే భక్తులు రకాలు ఉంటాయి, అంటే రకరకాలు ఉంటాయి. ఇప్పుడు 61 మంది ఉన్నాం, 61 మందికి 61 రకాల భక్తులు అని. అందరికీ ఒకటే రకం భక్తి కాదు మనకి. అంటే 61 పేర్లు ఉన్నాయంటే నేను చెప్పలేను. అవర్ 61 డివోషన్స్ ఆర్ డిఫరెంట్. ఎవరైనా ఇట్లా గొప్ప వాళ్ళ గురించి చెప్పినప్పుడు మధుర భక్తి అని చెప్తుంటాం అనమాట. ప్రహ్లాదుడు, ధ్రువుడు, వీళ్ళందరూ కూడా. మనకు కూడా ఉంది మధుర భక్తి, లేదని ఎవరంటలేదు. అంటే అద్భుతంగా మధుర భక్తిని సంబంధించి పాట విన్న రాజుగారు తన్మయత్వంలో అదే విధమైన పాట ఒకటి తను పొగుడుతూ పాడవలసిందిగా కోరాడు. హీ డినైడ్. చూడండి, నేను భగవంతుని వైభవాన్ని చాటే స్తుతించే పాటలే తప్ప మానవ మార్పులను పొగడను అంటూ రాజు
నేను డబ్బులు ఇస్తున్నాను, జీతం జీతం నైజంతా ఎవరికి కావాలి నీ జీతం? నాకు ఆశ్చర్యం వేసింది. డైరెక్టర్ పోస్ట్ వదిలేసి తృణప్రాయంగా వదిలేసి, తృణం అంటే మన తృణం కూడా అనకూడదు, అలా తృణంలో కూడా ఇచ్చిపోయాడు ఉన్నాడు మాకు తెలిసిన అబ్బాయి. మా కంపెనీ డైరెక్టర్ వదిలేసి ఇంకో చోటుకి వెళ్ళాడు. చూడండి మరి ఎవరిని వదులుతాడని డైరెక్టర్ పోస్ట్. ఈ డినైడ్. పట్టానికి కోపం వచ్చింది, వెంటనే అన్నమైన గొలుసులతో బంధించి కారాగారంలో పెట్టించాడు. వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఒక పాట పాడాడు, వెంటనే గొలుసులు తెగిపోయాడు. రాజు తను క్షమించాల్సిందిగా అన్నమైన వేడుకున్నాడు. నేను ఒక మాట చెప్పుకుంటా, భగవంతుని ఏమన్నా ఊరుకుంటాడట, కానీ భగవంతుని భక్తుల్ని అంటే మాత్రం భగవంతుడు చూస్తూ ఊరుకోడండి, గుర్తుపెట్టుకోండి. సో మనం ఎప్పుడు కూడా స్వామిని తిడితే తిట్టు, కానీ స్వామి భక్తుని తిడితే మాత్రం హీ వోంట్ యాక్సెప్ట్. వెంటనే పనిష్ చేస్తారు మనం. సో యూ షుడ్ బి కేర్ఫుల్ విత్ డివోటీస్. భక్తులను అవమానించడం తగని పని అని రాజుకు సలహా ఇచ్చి సంకీర్తన ద్వారా భగవంతుని మహిమలు చాటి చెప్పడానికి తిరుపతి వెళ్ళాడు అన్నమయ్య. ఇందాక నేను 100 years అన్నాను, 95 సంవత్సరాలు అన్నమాట. అన్నమయ్య తన జీవితకాలం 95 ఏళ్ళు 32,000 సంకీర్తనలు రచించి పాడుగా చివరి బిట్ ఎంత అద్భుతంగా ఉంటుందో అనిపించారు. అబ్సల్యూట్ సైలెన్స్ అండి థియేటర్లో. నేను విజయవాడ అలంకార్ థియేటర్ అని చాలా మోస్ట్ ఫేమస్ థియేటర్. ఇప్పుడు చాలా 1,00,000 థియేటర్లు వచ్చినాయి విజయవాడలో. ఆ రోజు నుంచి అనాదిక పూర్వకాలం నుంచి కూడా అలంకార్ సెంటర్ అంటే ఫేమస్ సెంటర్. పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే జనాలు అంటే ఒక సినిమా జనాల్ని మంచిగా చేస్తే మంత్రముగ్ధుని ఎలా చేస్తుందో చూడొచ్చు. లాస్ట్ 20 నిమిషాలు అయితే అసలు హ్యాట్స్ ఆఫ్. 32,000 సంకీర్తనలు రచించి పాడగా నేడు 14,000 సంకీర్తనలే లభ్యం అవుతున్నాయి. రియల్లీ ఇంట్రెస్టెడ్. రోజుకొక నేను కీర్తన పెడతాను. మరి ఇప్పటికే బోర్ కొట్టిస్తున్నాడని పెట్టట్లేదు. ఐఎమ్ గెటింగ్ బ్యూటిఫుల్ అన్నమయ్య కీర్తనలు ఎవ్రీడే. మీరు పెట్టమంటే రోజు కూడా పెడతా. అన్నమయ్య తాళపత్రాల మీద రాసిన ఆ సంకీర్తనలు ఆయన కుమారుడు తిరుమలాచార్య రాగి రేకులపై చెక్కించాడు. ఓం నమో వెంకటేశాయ. ఈ తాళపాక గురుదేవ నమో నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. శోభా మీనాక్షి. సాయిరామ్ సార్. అమ్మమ్మ ఏమమ్మ ఆలమేల్ మంగ నాచారమ్మ తమింట నెనరు కొమ్మ. అమ్మమ్మ ఏమమ్మ ఆలమేల్ మంగ నాచారమ్మ తమింట నెనరు కొమ్మ. నిధిలోన తలడించి నీకే తలవంచి నిరికింద పులకించే ఈ రమణుండు. నిధిలోన తలడించి నీకే తలవంచి నిరికింద పులకించే ఈ రమణుండు. కోరికొన చమరించి కోపమే పచరించి కోరికొన చమరించి కోపమే పచరించి సారెకుని అలుగయిటే చాలించవమ్మ. అమ్మమ్మ ఏమమ్మ ఆలమేల్ మంగ నాచారమ్మ తమింట నెనరు కొమ్మ. నీకు గాని చెయ్యి జాచి నిండా కోపమే లేచి మేల్కొని నీ విరహాన మేను వంచినే. నీకు గాని చెయ్యి జాచి నిండా కోపమే లేచి మేల్కొని నే విరహాన మేను వంచినే. ఈకడ అతడి సుతుల హృదయమే పెరలేచి ఆకుమని తీయనైన ఆనతీయవమ్మ. అమ్మమ్మ ఏమమ్మ ఆలమేల్ మంగ నాచారమ్మ
తమి ఇంట నెనరు కొమ్మ. చక్కదనములే పెంచి సకలము కాలెదంచి నికపు వెంకటేశుండు నీకే పొంచి. చక్కదనములే పెంచి సకలము కాలెదంచి నికపు వెంకటేశుండు నీకే పొంచి. మకువతో అలమేల్ మంగ నాంచారమ్మ, మకువతో అలమేల్ మంగ నాంచారమ్మ, అప్పున నాకని నీట్లే అలరించవమ్మ. మకువతో అలమేల్ మంగ నాంచారమ్మ, అప్పున నాకని నీట్లే అలరించవమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమి ఇంట నెనరు కొమ్మ. తమి ఇంట నెనరు కొమ్మ. తమి ఇంట నెనరు కొమ్మ. అమ్మమ్మ. సాయిరామ్ సార్, థ్యాంక్ యూ. వండర్ఫుల్. స్వామిని దర్శించిన మహనీయుల్లో భాగంగా ఇంకొక మహనీయుని గురించి ప్రస్తావిద్దాం ఈరోజు. ఆ మహనీయుడు శ్రీ నారాయణ స్వామీజీ మహారాజ్. స్వామి మహేశ్వరానంద రచించిన నరనారాయణ గృహాశ్రమం, ఈ పేరు విన్నాం మనం. బుక్లెట్. నరనారాయణ గుహాశ్రమం కూడా ఉంది. ఆ పుస్తకం చదివిన తర్వాత హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్ గా పనిచేసిన మనందరికి తెలిసిన ఆయన ఈ బిరుదురాజు రామరాజు గారు. ఆయన చాలా బుక్స్ కూడా రాశాడు. ఆయనకు థాట్ వచ్చింది, హిమాలయాల్లో ఉన్న నరనారాయణ గుహకు వెళ్ళి బాబా చేత ఆశ్రయించబడిన 11 మంది యోగుల్ని దర్శించి రావాలి అని అనుకున్నాడు. రామరాజు గారు మరొక సాయి సోదరులతో కలిసి హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసి ఋషికేశ్ లో ఉంది నరనారాయణ గుహాశ్రమం. ఋషికేశ్ వెళ్ళి చేరుకున్నారు. అక్కడ చేరిన తర్వాత ఆ అతి చల్లని వాతావరణానికి రామరాజు గారి ఆరోగ్యం కాస్త ఇబ్బంది కలిగించి బ్లడ్ ప్రెషర్ ఎక్కువైంది. అంతేకాకుండా అక్కడి నుంచే చార్ధామ్ యాత్ర మొదలు. బేస్ అన్నమాట, బేస్ పాయింట్ ఋషికేశ్. అది కూడా జస్ట్ హిల్లీ స్టేషనే, బట్ నాట్ సో హిల్లీ. అక్కడి నుంచి మొదలవుతుంది ఇక చార్ధామ్ యాత్ర. అంతేకాకుండా బదరీ మార్గంలో తీవ్రంగా వర్షాలు పడి మంచు పిల్లలు విరిగి పడుతున్నాయని అక్కడి నుంచి ఇక బదరికి ప్రయాణం చేయటం ఏమాత్రం మంచిది కాదని అక్కడ స్థానిక వైద్యులు సలహా ఇచ్చారు. అప్పుడు రామరాజు గారు వాళ్ళ మిత్రులు ఇలా అనుకున్నారు అన్నమాట, బహుశా ఇది బాబా గారి సంకల్పం. ఎందుకంటే మనం నరనారాయణ గుహలో వెళ్దాము, ఆ యోగుల్ని కలుద్దాము అని అనుకున్నాము. అలాగ వెళ్ళి ఆ యోగుల్ని కలవటము వల్ల వాళ్ళకి ఆటంకం అవుతుంది. దట్ స్వామి నాట్ ఇంట్రెస్టెడ్, స్వామికి ఇష్టం లేక బహుశా లేదేమో. అందుకని ఇలాంటి అడ్డంకులు వచ్చింది అనుకున్నాం. మనం కూడా అనుకుంటాం ఏదో చేద్దామంటే ఏదైతే బహుశా ఇలా ఇది గాడ్స్ విల్ అనుకుంటాం. సో వాళ్ళు అలా అనుకుని ఋషికేశ్ లోనే నివసించే నారాయణ స్వామీజీ మహారాజ్ అనే యోగి పుంగవుని దర్శించడానికి వారి ఆశ్రమానికి వెళ్ళారు. ఎలాగో
నరనారాయణ గుహాశ్రమం అనుకుని వచ్చాము. అక్కడ దాకా వెళ్ళేటప్పుడు కనీసం ఇక్కడ ఒక ఫేమస్ స్వామీజీ ఉన్నాడు, నారాయణ స్వామీజీ మహారాజు. అక్కడ డాక్టర్ అగర్వాల్ మహాశయుడు ప్రొఫెసర్ రామరాజు గారిని నారాయణ స్వామి మహారాజుకి పరిచయం చేశారు. రామరాజు గారు ఆయన పాదాలకు నమస్కరించి 2 విషయాలను అడిగారు. ఒకటి, తాను చేపట్టిన హిందూ మతం గురించిన విజ్ఞాన సర్వస్వం గ్రంథం గురించి. సెకండ్ ఆస్పెక్ట్, అయోధ్య రామ జన్మభూమిలో రామాలయం నిర్మాణం కావటం గురించి. నారాయణ స్వామి మహారాజ్ ఈ 2 విషయాలు ఒక్క మాటలో తీసివేశారు. హిందూ, ఇస్లాం, క్రిస్టియన్ అన్ని మతాలు ఒకటే చెప్పాయన్నది, ఉన్నది ఒకటే సత్యము, మిగిలినంత భ్రమ అని చాలా అద్భుతంగా చెప్పాడు. హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ అయినా ప్రతి ఒక్కరు భగవంతుని స్వరూపమే. అతడు గ్రహించినట్లయితే ఈ ఒక్క విషయం తెలుసుకుంటే చాలు అన్నారు. అప్పుడు రామరాజు స్వామి కూడా జనరల్ గా మాటలు చెప్తారు. ఇందాక కూడా పిల్లలకి ఏం రాశారు, మీరు ఏ కంట్రీ కావచ్చు, ఏ క్లాస్ కావచ్చు, ఏ క్రీడ్ కావచ్చు, ఎవరు తెలుసండి, ఇక్కడ ఇప్పుడు 51 మంది ఉన్నాం. మనం అందరూ కూడా భిన్న ప్రదేశాలు, భిన్న సంస్కృతులు, భిన్న డిఫరెంట్ పీపుల్. వేర్ ఆల్ యూ నెవర్ థింక్ అబౌట్ అవర్ ఇండివిజువాలిటీ. ఎవరిని అడిగామండి, ఏమండి శోభామైనాక్షి గారు కొత్తగా జాయిన్ అయ్యారు, భజన పాడతారా అని అడుగుతాం అంతే మేము. ఏమండి సుందర్ గారు మీరు కొత్తగా వచ్చారు, మీరు ఏ ప్రాంతం వారండి, ఏ కులం అండి, ఏ మతం అండి, ఏ తెగనే ఉన్నా మేము అడగము. ఇక్కడ ఎవరిని కూడా సాయి సంస్థలు అసలు అడగకూడదు, ఆ టాపికే రాకూడదు ఆర్గనైజేషన్ లో. సో ఎప్పుడైతే ఈ వైట్ కాన్సెప్ట్ లో ఆయనకు ఆన్సర్ వచ్చిందో రామరాజు గారు, అయ్యా భగవాన్ సత్యసాయి బాబా వారు కూడా ఇదే విషయం భగవాన్ బాబా గారు ఎవరైనా వేదం చెప్తుంది అది. ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది స్క్రిప్చర్స్ అండి. ఈ భూప్రపంచంలో ఉన్న మొత్తం గ్రంథాలన్నీ ఒక చోట పోస్తే ఆ గ్రంథ సారం ఒకటే. నీలో ఉన్నది ఎదుటి వాళ్ళలో ఉన్నది ఒకటే అని తెలుసుకో. దట్ ఈస్ ద టోటల్ ఎసెన్స్ ఆఫ్ ఆల్ వేదాస్, పురాణాస్. మొత్తం గ్రంథాల సారం 2 మాటలేనండి. నీలో ఏముందో ఎదుటి వాళ్ళలో అదే ఉంది. నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాను. నేను విశిష్టాద్వైతిని. ఇందాక నేను సార్ చెప్పారు, 3 ఆచార్యులు మహనీయులే, ఒకడు ఎక్కువ ఒకటి తక్కువ అంటానికి వెళ్ళే 3కే ఫాలోవర్స్ ఉన్నారు. 3 కూడా ఆ పరిస్థితిలో ఏం సిద్ధాంతం అవసరమో ఆ పరిస్థితికి అనుకూలంగా సిద్ధాంతాన్ని చెప్పారు. 3 రకాల సిద్ధాంతాలు. నేను విశిష్టాద్వైతిని. భగవాన్ బాబా ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతాలని సింపుల్ గా చెప్తారు. పుష్పము కాయ పండుతో పోల్చి చెప్పారు అన్నాడు. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. అప్పుడు నారాయణ స్వామి మహారాజ్ సత్యసాయి బాబా వారు చెప్పింది అక్షరాల సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకోలేంత వరకు మానవుడు బాధలు పడుతూనే ఉంటాడు. అద్వైతం మనకు తెలుసుకుంటే బాధలన్నీ నాటకాలను గ్రహిస్తావు. రామకృష్ణ తల్లిదండ్రులు కూడా ఈ ద్వైత భావంతోనే బాధలు పడ్డారు. ముందు నీవు అర్జునుడు అప్పుడు నీకు ప్రబోధం జరుగుతుంది, విచారం తొలగిపోతుంది అన్నారు నారాయణ స్వామి మహారాజ్. మరలా నెక్స్ట్ డే ఈ ప్రొఫెసర్ రామరాజు గారు తన ఫ్రెండ్ అయిన డాక్టర్ అగర్వాల్ గారితో కలిసి మరలా నారాయణ స్వామి మహారాజు గారు ఆశ్రమానికి వెళ్ళారు. ఆ రోజున ఆయన 4 మహావాక్యాల గురించి సోదాహరణంగా భగవద్గీతలోని శ్లోకాలతో వివరించారు. ఆ వివరణకు ప్రోద్బలకంగా ఉండటం కోసం ఈ అనిల్ కుమార్ గారు, రేగల్ అనిల్ కుమార్ చేస్తున్నాడు ఒకప్పుడు.
ఇంకా ఇంత టెక్నాలజీ పెరిగినప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం అనుకోండి, ఏమైనా ఆయన ఒక మెసేజ్ పెడితే ఇప్పుడు బాబా గారి మాటల్లో వినండి అని ఒక టేప్ రికార్డ్ ఆన్ చేసేవాడు ఒక సత్సంగాల్లో. ఇప్పుడు ఈయన కూడా ఆయన చెప్పిన దానికి దీనికి నిదర్శనంగా లేకపోతే దీనికి సపోర్టింగ్ గా అని టేప్ రికార్డు ఒక క్యాసెట్ పెట్టి ఆన్ చేశాడు. ఆ టేప్ రికార్డులోంచి ఒక గంభీరమైన స్వరంతో ఒక ఉపన్యాసం ఆరంభమైంది. ఆ ఉపన్యాసకుడు ముందుగా ఈ వర్తమాన యుగంలో భక్తిని విశేషంగా ప్రచారం చేస్తున్న భగవాన్ సత్యసాయి బాబా వారికి వినయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశాడు. నిన్న నాకు ఒకళ్ళు పెట్టారు, రోజు గంగా హారతి ఇస్తారు, గంగా హారతిలో మన సాయిబాబా పేరు తెలుసా అంటే వెంటనే వీడియో పెట్టిన, అటువంటి పెడితే వెంటనే పెడతా. రామ, కృష్ణ, శివ మున్నగు దివ్యనామములు విలువను శక్తిని కోల్పోయిన స్థితిలో భగవాన్ బాబా వారు అవతరించి ఈ పవిత్ర నామాలను దివ్యశక్తితో మరలా ఛార్జ్ చేశారు అంటూ అద్వైత వేదాంతం గురించి చెప్పాడు ఆ క్యాసెట్ లో. మనం కూడా ఎవరిని వెళ్ళాలనుకుంటే బాబా చెప్పారు ఎదుటి వ్యక్తి అన్నాక మనకు ఆనందం కలుగుతుంది అనమాట. ఆ ఉపన్యాసకుడు ఆ విధంగా సత్యసాయి బాబా వారిని మనసారా ప్రశంసించడం విన్న రామరాజు గారికి ఎంతో ఆనందం కలిగింది. ఆ ఉపన్యాసకుడు ఎవరంటే ఉత్తర భారతదేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతి గడించిన హరిద్వార ఋషి యుగ పురుష పరమానందజీ మహారాజ్. అట్లీస్ట్ ఈ గ్రంథం పుణ్యం అంటూ కొంతమంది మన స్వామి, కొంతమంది అయినా మహనీయులు యోగులు ఎవరికైతే స్వామితో అనుబంధం ఉందో, స్వామిని దర్శించారో, స్వామి చేత అనుగ్రహింపబడ్డారో తెలుసుకుని ప్రయత్నం చేస్తాం. ఇంకా చాలా మంది ఉండొచ్చు, ఇటువంటి వాళ్ళు వచ్చేడు మంది ఉన్నారు. ఓహో, ఈ మాటలు వినటం కోసమే కాబోలు స్వామి నన్ను బద్రీ యాత్రకు వెళ్లకుండా ఆపిందనుకున్నారు రామరాజు గారు. బద్రీ యాత్ర ఆగిపోవటము, యాదృచ్ఛికంగా ఈ హిమాలయ ఆశ్రమానికి రావటము, ఇక్కడ హరిద్వార్ ఋషికేశ్ ఋషులు బాబా వారిని ఆరాధన భావంతో స్తుతించటము, ఇదంతా బాబా తన కోసం చేసిన ప్రేమపూర్వకమైన లీలగా ఆయన కనిపించింది. ఎంత దూరం పోయాని అక్కడ పోలేకపోయినా అనుకోలేదు, నెగిటివ్ గా అనుకోలేదు. దానికి ఆల్టర్నేటివ్ గా విన్నాడు. ఇది ఆయనలో రియలైజేషన్ కలిగించడానికి, అంత దూరం పోయావా, శివుడు ఇక్కడే ఉన్నాడన్న ఒక భక్తుడితో అక్కడ పోయి ఇక్కడ చూశాడంటే, అక్కడ ఇంత దూరం పోయి నువ్వు చూసింది ఇదే, ఇక్కడే ఉన్నాడు నీ సాయిశ్వరుడు అని చెప్పాడు స్వామి. అక్కడ పోతే కానీ నీకు అర్థం కాలేదు ఆయన ఎవరో చెప్తే ఋషికేశులో. ఇంత దూరం ఎందుకు వచ్చావు, పుట్టపత్తులోనే ఉన్నాడు శంకరుడు అన్నట్ట. దిమ్మ తిరిగిపోయింది యువతలోడు. అప్పుడు రామరాజు గారు నారాయణ స్వామితో, ఆ నారాయణ స్వామి మహారాజ్తో, అయ్యా ఈ మధ్య బాబా వారు నాతో మాట్లాడటమే లేదు, నాపై వారికి కోపం వచ్చిందేమో అనిపిస్తున్నది, అది నా మనసులో తీరని బాధగా ఉంది అని అన్నాడు. మనకి ఎవరికైనా తెలుసా బాబాకి నిజంగా కోపం ఉందా? ఆయనకి ఎవరి మీద కోపం లేదు, కోపం ఉన్నట్టు నటిస్తారు. అట్లీస్ట్ పిల్లల చేత అప్పుడప్పుడు సర్ప్రైజ్ చేయడానికి, యాక్షన్ అనమాట. అప్పుడు ఆ యోగి పుంగవుడు, బాబా వారికి ఇంత మాత్రం కోపం ఉండదు, అలా ఉంటారు అంతే. దివ్యత్వాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. బాబా ప్రతిరోజు తన శరణు వేడిన కొన్ని వేల మందితో వ్యవహరిస్తూ ఉంటారు. ఇందాక అనుకున్న సబ్జెక్ట్ అనమాట, రూపరహితుడు. ఆయన ఎందుకు కిందకు వచ్చారు, మన పైకి తీసుకెళ్ళడానికి. అది ఓన్లీ కాన్సెప్ట్. ఎందుకు దిగి వచ్చాడంటే మన పైకి లేపటానికి. కింద బాణం పై బాణం, ఆయన దిగి రావటం మన పైకి లేపటానికి అనమాట. ఆయనది అవరోహణ, మనది ఆరోహణ. అలా దూరంగా ఉంటే లేదు, మన ఆ స్థాయికి తీసుకోవడానికి మనతో ఉంటూ తింటూ మనలాగా ఉంటూ చేస్తుంటే, మనం మనలాగా ఏమైనా కామన్ మ్యాన్ అంటే మళ్ళీ మనం ఒక మాయలో పడిపోతాం. ఇందాక ఒక మాట నాకు గుర్తుకొచ్చింది, జనరల్ చెప్తుంటారు అవతార తత్వం. ఎందుకు భగవంతుడు అవతరిస్తాడు అంటే,
ఇప్పుడు మిమ్మల్ని అడిగితే 60 మంది 60 రకాల ఆన్సర్లు చెప్తారు. ఇప్పుడు టైం లేదు. ఇప్పుడు 60 మంది 60 రకాల డెఫినెట్ ఆన్సర్లు చెప్తారు. ఎందుకు భగవంతుడు అవతరిస్తారు అంటే వీడు ఎందుకంటే మొత్తం నాకు బాగా నచ్చిన ఆన్సర్ ఏంటంటే, నేను జనరల్ చెప్తుంటారు అవతారం మనలాంటి వాళ్ళకి చెప్పుకోవడానికి అనమాట. ఇప్పుడు ఇందాక జీవన్ దత్తం అని నేను భగవంతుని దర్శించాను అని మన వాళ్ళకి చెప్పుకోవడానికి భగవంతుడు అవతరిస్తాడు. ఫర్ దట్ పర్పస్ అవతార్ వెల్కమ్. నేను భగవంతుని చూశాను అని తన భక్తులు తన వాళ్ళకి చెప్పుకోవడానికి భగవంతుడు అవతరిస్తాడు. బట్ ఫ్యాంటాస్టిక్ డెఫినేషన్. రూపరహితుడు అపరిమితుడు అయిన పరమాత్మ ఒక రూపాన్ని ధరించి వచ్చినప్పుడు ఆయనకు కొన్ని పరిమితులు ఉంటాయి. మనకెలాగో ఆయనకు కూడా ఉన్నది రోజుకి 24 గంటలే. నీ ఒక్కంతోనే ఎక్కువ గంటలు గడపడానికి ఆయనకు సమయం ఎక్కడ ఉన్నది? అందువల్ల ఆయన నా ద్వారా నీతో మాట్లాడుతున్నారు అని గ్రహించన్నట్ట. ఆయన నీలో నాలోను కూడా ఉన్నారు. నీవు నేను కూడా పరబ్రహ్మ స్వరూపములమే, తారతమ్యమే లేదు అంటూ నారాయణ స్వామి మహారాజు రామరాజు గారి పాదాలకు నమస్కరించారు. చూడండి ఎలా ఉందో. ఈయన పోయి ఇందాక నిన్నటి రోజేమో ఆయన పాదాలను పడితే మీకు నాకు తేడా లేదు ఎట్లా తెలుస్తుంది? ఆ స్వామీజీ రామరాజు గారి పాదాలకు నమస్కరించారు. రామరాజు గారు ఒక్కసారి ఆశ్చర్యపడి కన్నీరు పెళ్ళుగుతుండగా ఆయన వారించారు. ఇది బాబా చేసిన లీలయే అని ఆయనకు అనిపించింది. కారణం ఏంటి? అనారోగ్యం అని వంక పెట్టారు. బదరి ప్రయాణం ఆపారు. ఆ ఋషి ద్వారా పాఠం నేర్పించారు. గుణపాఠం పాఠం 2 అని మనం అనుకుంటే రియలైజేషన్ అయితే పర్లేదు. రామరాజు గారు నారాయణ స్వామి మహారాజు వారిని మరొక ప్రశ్న అడిగారు. ఇది చాలా మంది డౌట్, మనకు కూడా వస్తుందిగా, మనం పైకి చెప్పం. అయ్యా, భగవాన్ బాబా అద్వైతాన్ని ప్రబోధిస్తారు, తాను భగవంతుని ప్రకటిస్తారు, మళ్ళీ ఆయన స్వయంగా రకరకాల దేవుల మీద భజనలు పాడి మన చేత పాడిస్తారు. అలాగే ఎంతో గొప్ప ఋషులై ఉండి కూడా తమరు అద్వైతాన్ని బోధిస్తూ మీ ఆశ్రమంలో ఎన్నో దేవుళ్ళకి ఫోటోలు అలంకరించి ఉంచుతారు. నేను ఒక ఇంట్లో చూసిన అనమాట. ఒక సాయిబాబా ఫోటో ఉంటుందట. అది సుప్రీం సంపూర్ణ శరణాగతి అనమాట. మాయ ఉంది అంటుకుంటుంది, అటువంటి డౌట్లు పెట్టుకోకు. యూ సరెండర్ మీ. నేను మాయ ఏం చేయలేదు. గీతలో ఇట్లా చెప్పాడు, గీతలో అటు చెప్తే గీతలో నాకు ఆన్సర్ కూడా చెప్పాడు, ఈవిడ చెప్పింది. గీతలో మాయ ఉంటుంది, అంత ఏం కాదు, భగవంతుని గుర్తించలేరు అని పరమాత్మ చెప్పాడు, స్వామి చెప్పాడు. స్వామి చుట్టూ మాయ ఉంటుంది, ఎవడు కూడా గుర్తించి అని ఒక చోట చెప్తే మాయా గీయా జాంతా నయ్యి, నువ్వు సరెండర్ మీ, నువ్వు సంపూర్ణ శరణాగతి, ఏ మాయ కూడా నేను ఏమి అడ్డగించలేదు, చాలా క్లియర్గా చెప్పాడు. ఆ మాట గీతాచార్య చెప్పాడని చెప్పి కూడా ఇందాక ఆవిడ చెప్పడం జరిగింది. క్వశ్చన్ టు ద ఆన్సర్. క్వశ్చన్ వేసి వదిలిపెట్టలే. ఎప్పుడు అందరూ భగవంతుని గుర్తించలేరండి, వెరీ డిఫికల్ట్ అండి. మనకెట్లా ఉందండి, అన్ని వేల సంవత్సరాలు తప్పు చేసిన వాళ్ళు కనపడలేదండి, మీకు కనపడతాను ఎవడనంటే చెప్పండి, అందరు కనపడతాడు. భగవంతుడు అందరు కనపడతాదని చెప్పండి. మనది ఒక సాధన అండి, మన ఉంది అని ఇట్లా అంటే ఏమని చెప్తే వినకండి, అందరిది సాధనే. ఆయన తలుచుకోవడమే తపస్సు. నిరంతరం ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకోవడం గొప్ప తపస్సు. అంతేగాని హిమాలయాలు పోక్కలే, అడవులు పోక్కలే మనం. ఇప్పుడు ఈయన్ని అడుగుతున్నాడు, మీరు కూడా అద్వైతం చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇందాక సాయిబాబా గురించి చెప్పిండు. సాయిబాబా అద్వైతాన్ని బోధిస్తారండి. అన్ని భజనలు రామ భర్తం, రామ కహో, కృష్ణ కహో, ఈశ్వర్, బుద్ధ కహో, గురునానక్, జురాస్తం, అన్ని దేవుళ్ళు పాడిస్తారు స్వామి. మరి స్వామి ఏం బోధించేదేమో అద్వైతం, ఓన్లీ వన్ గాడ్. అట్లా మీరు కూడా అద్వైతాన్ని బోధిస్తున్నారు. మరి మీ ఈయన గుహలో కూడా అన్ని రకాల దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయట. ఇందాక నేను తర్వాత ఏంటంటే వాళ్ళంటే ఒకటే ఫోటో, సాయిబాబా ఫోటో. ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు, ఆయనే అమ్మవారు. నేను ఒక ఇంట్లో చూసిన. సుప్రీం సరెండర్ అనమాట. ఇది పరస్పర విరుద్ధమైన విషయం కాదా?
బాబా భగవంతుడైతే, మీరు భగవంతుడైతే మరి భజనల అవసరం ఏముంది, ఈ ఫోటోల అవసరం ఏముంది అని అడిగాడు. ఎవరైనా ఎనీబడి కెన్ ఆన్సర్ దిస్, ఈ 2 క్వశ్చన్లకి? బాబా అన్ని రకాల భజనలు ఏం చెప్పిస్తారు, ఈయన ఆశ్రమంలో అన్ని రకాల ఫోటోలు ఎందుకు ఉన్నాయి? వెంకటేశ్వర ఉంది, నారాయణమూర్తి, రాముడు ఉంది, లేని వాట్ ఈజ్ యూజ్ ఆఫ్ ఇట్? ఎనీబడి కెన్ మనిషి పొరపడకుండా అందరిలోనూ ఒక భగవంతుడే ఉన్నాడని సమత్వానికి అర్థం చేసుకోవడానికి పెట్టుండొచ్చు ఆయన. సర్వదేవతాతీత స్వరూపు కాబట్టి అన్ని రూపాల్లోనే నేనే ఉన్నానని మనకి తెలియజేయటం. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం ఇష్టం అవుతుందండి సాయిరామ్. ఆ రూపం ధ్యానించుకోవాలని చెప్పి అందుకే తుమే రావో, తుమే అల్లా, తుమే అని చెప్పి అన్ని నీవే అని చెప్పి చివరికి అన్ని సర్వమత ప్రార్థనలు మనం చెప్తాం కదా, అన్ని ఒకటే, రూపాలు వేరు, నామాలు వేరు అని అర్థం అని నాకు అనిపిస్తుంది సాయిరామ్. నుండి చెప్తున్నాను అది చెప్పండి. ఏ నామంతో పిలిచినా నాకే చెందుతుందని చెప్పారండి మన స్వామి. ఏ నామంతో పిలిచినా సాయిరామ్. ఎవరి మనసులో ఏ దేవుడు స్వరూపం నిలిచింటుందో ఆ రూపంలో సాయి మనకు దర్శనం ఇస్తారు సాయిరామ్. అందరి ఆత్మలు తెలుసు సాయిరామ్కి, వాళ్ళ రూపంలోనే సాయిరామ్ మనకు దర్శనం ఇస్తారు. మన ఆత్మ ప్రబోధం అది సాయిరామ్. మనం ఇంకా ఆయన అనుకున్నట్టు, ఆయన ఎక్స్పెక్ట్ చేసినటువంటి, స్వామి ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్టేజ్గా మనం వెళ్ళలేదు కాబట్టి మనం ఇంకా వీఆర్ కీపింగ్ మన ఇంట్లో ఇంకా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఇలాగా పెట్టుకుంటున్నాం. కానీ మన హృదయంలో ఎప్పుడు ఆయనే ఉంటాడు. నేను ఏ గుళ్ళోకి వెళ్ళినా, ఉదాహరణకి ఏ గుళ్ళోకి వెళ్ళినా మన స్వామి అష్టోత్తరమే చదువుకుంటూ ఉంటాం. అది వేరే సంగతి అనుకోండి. ఆయన చేత మన మానవులు ఏం చేస్తున్నామంటే మన ఇళ్లలో సెంటిమెంటల్గా మనం పెట్టుకుంటున్నాం అంతే. సాయిరామ్. మీ చేతిలో పుస్తకం ఉందా? ఏ పుస్తకం అండి? నేను చెప్పే పుస్తకం మీ చేతిలో ఉందా? లేదు సార్. వెరీ గుడ్. లేదు. ఈయన ఈసారి మహనీయుడు చెప్పిన ఆన్సర్ అబ్సల్యూట్ 100%. ఈయన ఆ మహారాజ్ చెప్పిన ఆన్సర్ సరిపోతుంది. సత్యనారాయణ గారు చెప్పిన ఆన్సరు మిగిలిన వాళ్ళు చెప్పిన ఆన్సర్ నేను కరెక్ట్ కాదనట్లేదు. ఇప్పుడు ఈయన రామరాజు గారు వేసిన క్వశ్చన్ ఏంటి, స్వామి అద్వైతం బోధిస్తాడు, మరి అన్ని భజనలు పాటిస్తాడు, అన్ని దేవుళ్ళు కాదు. మీరు అద్వైతం బోధిస్తారు, మీ ఆశ్రమంలో అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. దట్ ఈస్ ద క్వశ్చన్. ఈ భజనలు అవసరం ఏంటి, ఫోటోలు అవసరం ఏంటి అని అడిగితే దానికి అప్పుడు నారాయణ స్వామి మహారాజ్ నవ్వి సమాధానంగా ఒకటే చిన్న మాట చెప్పారు. ఆన్సర్ ఈజ్ ఇవన్నీ నీ వంటి వారి కోసం. సత్యనారాయణ గారు చెప్పింది కూడా అది. అబ్సల్యూట్ దగ్గర సరిపోయింది ఆన్సర్. మనలాంటి వాళ్ళకండి, మనలాంటి వాళ్ళ గురించే ఇన్ని రకాల దేవుళ్ళు, ఎన్ని రకాల భజనలు. నువ్వు ఒకటి వెంకటేశ్వర స్వామి ఇష్టం, ఒకటి శివుడి పాటు ఇష్టం, ఒకటి అమ్మవారి ఇష్టము. ఇప్పుడు నేను గాయత్రి జపం చేస్తుంటాను, నేను సాయిరాం తక్కువ ఉంటా. నేను ఓం శ్రీ సాయిరాం రాస్తూ కూడా గాయత్రి మంత్రం చేస్తా. అది నా ఇష్టం. అది రాసేది ఓం శ్రీ సాయిరాము, ఒక్కొక్క ఓం శ్రీ సాయిరాంకి ఒక గాయత్రి మంత్రం చేస్తా. ఇవన్నీ నీ వంటి వారి కోసం నేను అద్భుతం సమాధానం చెప్పాడు. ఫైనల్ గా దయామయుడైన బాబా సందేశాన్ని హృషికేశ ఆశ్రమంలో ఒక యోగి ద్వారా ప్రత్యక్షంగాను, మరొక గొప్ప ఋషి ద్వారా టేప్ రికార్డు ద్వారాను విని ఆనంద బాష్పాలతో బయలుదేరారు ప్రొఫెసర్ బిరుదురాజు రామరాజు గారు. చివరిగా చిన్న క్యాప్షన్ ఉంది అవతార తత్వ ప్రకటన గురించి. ఇందాక అమ్మగారు చెప్పిన మాటే, జీవన్ రత్నం చెప్పిన, ఎవడైనా మాటలు ఒకటే ఉంటాయి. మీలాగే తింటూ, మీలాగే మీ భాషలోనే మాట్లాడుతూ, మీ వీణులకు విందు కలిగించేలా పాటలు పాడుతూ ఈ జగన్నాటకంలో ఒక అంతర్నాటకాన్ని ప్రదర్శిస్తున్నాను. అంతేకాదు మరొక విషయం కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు నేనే అన్న పరమసత్యం వైపుకు నడిపించే పాత్రనే నేను ధరించాన్న విషయం అది. మీరు నేను ఒకటే. ఇందాక స్వామి అంతకుముందు మొన్నటి రోజేమో స్వామి కాళ్ళు ఈయన పట్టుకుంటే, నువ్వు నేను ఒకటే అని చెప్పి ఆయన స్వామి ఈయన కాలు పట్టుకున్నాడు. ఎంత సుప్రీం నేను చూడండి ఆయన చెప్పినట్టుగా. వీడు కూడా నకిలీ గురువు అంటే ఆ నకిలీ గురువుకి పాద నమస్కారం చేస్తున్నట్టు ఈ అసలు గురువు. శాస్త్రిగా చెప్పిన ఎగ్జాంపుల్, లెహర్ ఎగ్జాంపుల్. ఇది అవతార తత్వం అండి.
అటువంటి అటువంటి యాక్షన్ చేస్తున్నాను. మీరు నేనే అన్న పరమసత్యం వైపుకు నడిపించే పాత్రనే నేను ధరించాను విషయం జ్ఞాపకం ఉంచుకోమని స్వామి మనందరిని హెచ్చరిస్తున్నారండి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇంకేమన్నా అన్నమయ్య కీర్తనలు వస్తే పాడిస్తామా? నేను భర్త సాయిరాం. పాడు. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో. హర 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 ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభ. మురహర భవ హర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభ. పరమ పురుష భవబంధ విమోచన, పరమ పురుష భవబంధ విమోచన, నర మృగ శరీర నమో నమో నమో, నర మృగ శరీర నమో నమో. రాయణతే నమో నమో. ఆదిదేవ సకలాగమ పూజిత, ఆదిదేవ సకలాగమ పూజిత, యాదవ కులమో అనరూప, వేదోధర తిరువేంకటనాయక, వేదోధర తిరువేంకటనాయక, నాద ప్రియతే నమో నమో నమో, నాద ప్రియతే నమో నమో. నారాయణతే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో 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 నమో. సాయిరా. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరం గుప్పెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కుమ్మరి దాసుడైన కురువరతి నంబి, ఏమన్న వరములెల్లా ఇచ్చినవాడు. కుమ్మరి దాసుడైన కురువరతి నంబి, ఏమన్న వరములెల్లా ఇచ్చినవాడు. దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి, రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు. రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు.
కంచిలోన నుండ చిరుకచ్చి నమ్మి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు ఎంచ ఎక్కుడైన వెంకటేశుడు మనలకు ఎంచ ఎక్కుడైన వెంకటేశుడు మనలకు మంచివాడై కరుణ పాలించిన వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. సాయిరామండి. అదివో అల్లదేవో శ్రీహరివాసము అదివో అల్లదేవో శ్రీహరివాసము 10,000 చేతుల పడగల మయము అదివో అల్లదేవో శ్రీహరివాసము అది వెంకటాచల మహిళో రతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాస అఖిలము నులకు అదివో నిత్య నివాస అఖిలము నులకు అది తోడున దేవోకు ఆనందమయమో అదివో అల్లదివో శ్రీహరివాసము చెంగటర దేవో శేషాచలము నింగిదోన దేవతల నిజవాసము ముంగిట నల్ల దేవో మూలనున్న ననము ముంగిట నల్ల దేవో మూలను నదనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము అదివో అల్లదివో శ్రీహరివాసము కైవల్య పదము వెంకట నగమదేవో శ్రీ వెంకటాపతికి సిరులైనవి భావింప సకల సంపద రూప మదివో భావింప సకల సంపద రూపమదిగో పావనములకల పావన మయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 చేరుల పడగల మయము అదివో అల్లదివో శ్రీహరివాసము శ్రీహరివాసము శ్రీహరివాసము. సాయిరాం. సాయిరాం. కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ చెట్టలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ చెట్టలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ వేదములే శిలలై వెలసినది కొండ వేదములే శిలలై వెలసినది కొండ ఏ దేశ పుణ్యరాసులే ఏరులైనది కొండ
వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ గాలి బ్రహ్మాది లోకముల కొలను కొండ గాదిని బ్రహ్మాది లోకముల కొనలు కొండ శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ గాదిలి బ్రహ్మాది లోకముల కొలను కొండ శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ చెట్టలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ సర్వదేవతలు మృగజాతుల చెరించే కొండ నిర్వహించి జలధులే నెట్ట చెరులైన కొండ సర్వదేవతలు మృగజాతులై చెరించే కొండ నిర్వహించి జలధులే నెట్ట చెరులైన కొండ పూర్వీ తపసుల తరుల నిలచినది కొండ పూర్వపుటంజనాద్రి ఈ పొడవాటి కొండ పూర్వీ తపసుల తరుల నిలచినది కొండ పూర్వపుటంజనాద్రి ఈ పొడవాటి కొండ కట్టెదురా వైకుంఠం కాణా చైన కొండ చెట్టలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ వరములు కోటారుగా ఒక్కాణించి పెంచే కొండ ఎవరగు లక్ష్మీకాంతు శోభనపు కొండ వరములు కోటారుగా ఒక్కాణించి పెంచే కొండ వరగు శ్రీ లక్ష్మీకాంత్ శోభనపు కొండ మురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ మురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ విరువైనదిదివో శ్రీ వెంకటాద్భుగండ విరువైనదిదిగో శ్రీ వెంకటాద్రి కొండ కట్టెదురా వైకుంఠం కాణా చైన కొండ చెట్టలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ సాయిరామ్.